బ్యాక్. అగ్గిపెట్టెలో 6 గజాల చీరను ప్రపంచానికి అందించిన ఘనత తెలంగాణది. అలాంటి రాష్ట్రంలో చేనేతకు ఆధారం తెగుతోంది. ఎన్నికల్లో లబ్ధి కోసం గత బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు టెస్కోను నిండా ముంచేశాయి. చేనేతను ఆదుకోవడంలో కేసీఆర్ ప్రభుత్వం చూపించిన నిర్లక్ష్యంతో పాటు ఓట్ల కోసం ఆడిన డ్రామా టెస్కోతో పాటు నేతన్నల పాలిట శాపంగా మారింది. ఫలితంగా రాష్ట్ర వ్యాప్తంగా 100 కోట్ల రూపాయలకు పైగా చేనేత వస్త్ర నిల్వలు మాస్టర్ వీవర్స్ చేనేత సహకార సంఘాల వద్ద పెరిగిపోయాయి. 100 కోట్ల రూపాయలు ప్రజల సొమ్ము కాస్త ఎలుకలు పందికొక్కుల పాలవుతోంది. కోట్లకు పైగా బకాయిలు చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడటంతో టెస్కో సంస్థ కొనుగోళ్లు నిలిపివేసింది. కేసీఆర్ ప్రభుత్వం ఆడిన ఓట్ల రాజకీయంతో నేతన్నకు కన్నీరే మిగులుతోంది. తెలంగాణలో చేనేత రంగం గడ్డు పరిస్థితి ఎదుర్కొంటోంది. ఆ రంగం అభివృద్ధి కోసం ఏర్పాటు చేసిన తెలంగాణ స్టేట్ హ్యాండ్లూమ్ వీవర్స్ కోఆపరేటివ్ సొసైటీ లిమిటెడ్ టెస్కో ఆర్థిక సుడిగండంలో కొట్టుమిట్టాడుతోంది. సుమారు 1,50,000 కుటుంబాలు చేనేత రంగంపై ఆధారపడి జీవిస్తున్నాయి. అయినా చేనేతను ఆదుకోవడంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం చేసింది. బతుకమ్మ చీరలు, షాదీ ముబారక్, కళ్యాణలక్ష్మి పథకాలకు చేనేత వస్త్రాలను ఉపయోగించి చేతులు దులుపుకుంటే తప్ప శాశ్వత పరిష్కారం చూపలేదు. దీనికి తోడు చేనేతకు రిజర్వ్ చేసిన వస్త్రాలను సైతం దర్జాగా పవర్లూంపై నేస్తుండటంతో తెలంగాణ కీర్తి కిరీటంలో మాణిక్యంలాంటి చేనేత వైభవం కళావిహీనమవుతోంది. చేనేత వ్యవస్థను బాగు చేస్తామని చెప్పిన గత బీఆర్ఎస్ ప్రభుత్వం నూలుపై 40% సబ్సిడీ హామీని అమలు చేయలేదు. థ్రిఫ్ట్ ఫండ్ ఇవ్వటం మానేసింది. దీనికి తోడు నేతనపై ముడి సరుకుల ధరల భారం కూడా పడింది. ఇక థ్రిఫ్ట్ ఫండ్ కింద 50% సంఘాలు చెల్లిస్తే మరో 50% సంఘాల ఖాతాల్లో జమ చేస్తామని గత బీఆర్ఎస్ ప్రభుత్వం మాటిచ్చినా నిలబెట్టుకోకపోవడంతో నేతన్న నెత్తిన పిడుగు పడినట్టయింది. చేనేత రంగం చాలా ఇబ్బంది పరిస్థితిలో ఉన్నది. ఈ ఇబ్బంది పరిస్థితులు ఎందువల్ల వచ్చినాయంటే గత ప్రభుత్వాలు చేసిన శాపనార్థాలే ఈనాటి చేనేత కార్మికునికి జీవనోపాధి లేకుండా పనిచేయడం జరిగింది. స్కీములు ప్రకటన చేశారు కానీ ఆచరణలో మాత్రం ఏమాత్రము కొనసాగించలేదు. ఇలా చేనేతకు గత ప్రభుత్వాల శాపనార్థాలే మిగిలిపోయాయి. చేనేత రంగమే అయితేనేంది, సహకార రంగం అయితేంది, సహకార సంఘాల రంగం అయితేంది చాలా బస్టు పట్టినాయి అనే విషయాన్ని ప్రజలందరికీ కూడా తెలుసు. ఇవాళ అనేక విధాలుగా ఇబ్బందులు జరుగుతున్నాయి. సంఘాలలో పేరుకుపోయి అనేక రకాలుగా ఎలుకలు కానీ దాన్ని కొట్టడం జరుగుతుంది. ద్వారా అవి చినిగిపోయే పరిస్థితిలో ఇలా ఉంటున్నాయి అనే విషయాన్ని కూడా మీరు గమనించి చేనేత సంఘాలను క్షుణ్ణంగా పరిశీలన చేసి ఈ చేనేత అభివృద్ధిని తోడ్పాటు అందిస్తారనే ప్రజలందరూ కూడా భావించి అందుకని వీరందరికీ కూడా అత్యధిక ఓట్లు వేసి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని తీసుకురావడం జరిగింది. అక్కడ టెస్కో ద్వారా అమ్మకాలని పరిరక్షణ చేసి ఇవాళ చేనేత కార్మికుల దగ్గర, చేనేత వ్యాపారస్తుల దగ్గర, చేనేత ఉత్పత్తిదారుల దగ్గర అనేక నిల్వలు ఉన్నాయి. ఈ నిల్వలను వెంటనే కొనుగోలు చేసి మన చేనేత పరిశ్రమని పరిరక్షించడానికి రాష్ట్ర ప్రభుత్వం ముందుకు రావాల్సిందిగా కోరుచున్నాం. ఇదంతా ఒక ఎత్తు అయితే చేనేత సహకార సంఘాల్లో బీఆర్ఎస్ సర్కారు పెద్ద ఎత్తున ఉత్పత్తి చేయించిన వస్త్రం ఇప్పుడు చేనేత పరిశ్రమకే శాపంగా మారింది. ఓట్ల రాజకీయంతో ఎన్నికల్లో లబ్ధి కోసం 100 కోట్ల విలువ పెట్టి చేనేత క్లాత్ కొనుగోలు చేసింది. దాన్ని కుట్టకుండా గోదాముల్లో కుక్కేశారు. దీంతో ఆ క్లాత్ చీలికలు పీలికలై నెలల తరబడి గోదాముల్లోనే ముక్కి మూలుగుతోంది. ఈ క్లాత్ తో బడులు, సంక్షేమ హాస్టళ్లలోని పిల్లల కోసం యూనిఫామ్, ఇతర దుస్తులు తయారు చేయించేందుకు ప్రత్యేక దుస్తులకు ఎంబ్రాయిడరీతో సొబగులు అత్తించి టెస్కో షోరూముల్లో పెట్టి విక్రయించేందుకు, హాస్టల్ విద్యార్థుల కోసం జంబకాణాలు, దుప్పట్లు తయారు చేయించేందుకు, ప్రభుత్వ హాస్పిటల్లో బెడ్షీట్లు, పిల్లో కవర్లు, ప్రభుత్వ కార్యాలయాల్లో పరదాలు, ఇతరత్ర అవసరాలకు ఉపయోగించేందుకు కేసీఆర్ సర్కారు నియమించింది. అయితే టన్నుల కొద్దీ ఉత్పత్తి చేయించిన వస్త్రం కొన్ని నెలలుగా గోదాముల్లోనే పడేశారు. నేసిన బట్టను నేసినట్లుగా టెస్కో, చేనేత ప్రాథమిక సహకార సంఘాల గోదాముల్లో ఎక్కడ పడితే అక్కడ పడేయటం, అక్కడ సంరక్షణ చర్యలు సరిగా లేకపోవడంతో అత్యంత విలువైన సరుకు ఎలుకలు, పందికొక్కుల పాలవుతోంది. మరికొంత నిల్వలు ఎండకు ఎండి వానకు తడుస్తూ ఉండటంతో చినిగిపోతున్నాయి. అత్యంత విలువైన సరుకు నిల్వల మీద గత పాలకుల తీవ్ర నిర్లక్ష్యానికి ఇవిగో ఇక్కడ కనిపిస్తున్న ఈ దృశ్యాలే సాక్షిభూతాలుగా నిలుస్తున్నాయి. నిల్వ ఉంచిన సరుకుకు సంబంధించి సహకార సంఘాలకు గత సర్కారు పైసా చెల్లించలేదు.
ఫలితంగా కోట్ల విలువైన బకాయిలు పెండింగ్ లో ఉన్నాయి. ఇవి కాకుండా పవర్లూమ్ ఉత్పత్తులకు సంబంధించిన బకాయిలు కోట్లలో పెండింగ్ లో ఉన్నట్లు తెలుస్తోంది. అటు వస్త్రం ఉత్పత్తి చేయడానికి పెట్టుబడి ఖర్చుల కోసం చేనేత సహకార సంఘాలు గతంలోనే బ్యాంకుల్లో అప్పులు చేశాయి. గత ప్రభుత్వం బిల్లులు చెల్లించకపోవడంతో బ్యాంకుల్లో తీసుకున్న అప్పులకు వడ్డీలు పెరిగిపోయాయి. అప్పులు వడ్డీలు చెల్లించాలని బ్యాంకర్లు చేనేత సహకార సంఘాలపై ఒత్తిడి చేస్తున్నారు. ఇక టెస్కో ఆధ్వర్యంలో దశాబ్దాలుగా పాడుపడ్డ భవనాల్లో చేనేత వస్త్రాలయాలను నిర్వహిస్తున్నారు. హైదరాబాద్లోని నారాయణగూడ, అబెట్స్ తో పాటు నల్గొండ, వరంగల్ ఒక్కో చోట మొత్తంగా ఉన్న 4 షోరూంలను ఆధునీకరించలేదు. వినియోగదారులను ఆకర్షించేలా తీర్చిదిద్దాలనే డిమాండ్లు ఉన్నప్పటికీ గత కేసీఆర్ ప్రభుత్వం పట్టించుకోలేదు. చేనేత షోరూముల్లో పనిచేసే సిబ్బందికి వాస్తవానికి ప్రభుత్వమే వేతనాలు చెల్లించాలి. ఇందుకు బడ్జెట్లో 40 కోట్ల రూపాయలు కేటాయించారు. దానిని కూడా మంజూరు చేయలేదు. షోరూముల్లోని వస్త్రాల ధరలను 10 నుంచి 20% దాకా పెంచి వచ్చే ఆ అదనపు ఆదాయంతోనే సిబ్బందికి వేతనాలు చెల్లిస్తున్నారు. కార్యాలయాల ఖర్చులు, వాహనాలు, ఇతరత్ర ఖర్చులను కూడా ధరలు పెంచగా వచ్చిన మొత్తాన్నే వాడుతున్నారు. ఈ ధరల పెంపు విక్రయాలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. బయట మార్కెట్లలో కన్నా చేనేత వస్త్రాలయాల్లో ఎక్కువ ధరలు ఉండటంతో వినియోగదారులు కొనేందుకు అంతగా ఇష్టపడటం లేదు. ఫలితంగా అమ్మకాలు తగ్గిపోయి నిల్వలు పేరుకుపోతున్నాయి. ఈ ప్రభావం కార్మికులపైన పడుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా 360 సొసైటీల్లో ఉన్న 17,000 మంది కార్మికులు ఉపాధి లేక ఆర్థిక సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారు. సాధారణంగా మాతృ సంస్థ అయిన టెస్కోకు సహకార సంఘాలకు కలిపి 5 ఏళ్లకోసారి ఎన్నికలు నిర్వహించాలనే నిబంధన ఉంది. కానీ 11 ఏళ్ల నుంచి ప్రాథమిక సహకార సంఘాలకు గాని టెస్కోకు గాని ఎన్నికలు నిర్వహించలేదు. పాలక వర్గాలను ఏర్పాటు చేయలేదు. దీంతో సహకార సంఘాల వ్యవస్థ కుంటుపడింది. అటు చేనేతలకు చేయూత అందించడంలోనూ గత బీఆర్ఎస్ ప్రభుత్వం వివక్ష చూపింది. ఎన్నికల సమయంలో రాజకీయ లబ్ధి కోసం చేనేత వర్గాల ఓట్ల కోసం పాకులాడింది. అందులో భాగంగానే రాష్ట్రంలోనే అత్యధికంగా సిరిసిల్ల, సిద్దిపేటలో ఉండే చేనేతలకే గత ప్రభుత్వం అత్యధిక ఆర్డర్స్ ఇచ్చింది. ఎందుకంటే అక్కడ సామాజిక వర్గం ఓట్లు ఎక్కువగా ఉన్నాయి. సర్కారు అనుకున్న లక్ష్యం నెరవేరింది. దీంతో ప్రభుత్వం నుంచి ఎక్కువ లబ్ధి పొందేలా వ్యవహరించడంతో ఉమ్మడి నల్గొండ జిల్లాలోని చేనేత కార్మికులు ఉపాధికి దూరమయ్యారు. చిన్న మొత్తంలో టెస్కో నుంచి చేనేత సహకార సంఘాలకు ఆర్డర్స్ ఇచ్చినా వాటిని కొనుగోలు చేసి డబ్బులు చెల్లించడంలో జాప్యం కారణంగా చేనేత కార్మికులు ఇబ్బందుల్లో పడ్డారు. ఈ నేపథ్యంలో రేవంత్ ప్రభుత్వం అప్పటి బిల్లులన్నీ 15 రోజుల క్రితం క్లియర్ చేయగా కార్మికులు ఊపిరి పీల్చుకున్నారు. అయితే ఆర్థికంగా బలోపేతంగా ఉన్న సొసైటీల్లో ముందస్తు నిల్వలు ఉన్నాయి. దీంతో ఆర్డర్స్ కోసం అవి ఎదురు చూస్తున్నాయి. ఉమ్మడి నల్గొండ జిల్లాలో మొత్తం చేనేత సహకార సంఘాలు, పవర్లూమ్స్ కలిపి 90 వరకు ఉన్నాయి. 31,000 మంది చేనేత కార్మికులు దానిపై ఆధారపడి ఉన్నారు. అయితే అందరికీ ఉపాధి కల్పించకపోవటం, సొసైటీల్లో పారదర్శకత లేకపోవటం వంటి కారణాలతో చాలా మంది చేనేత కార్మికులు ఉపాధికి దూరమయ్యారు. ఏళ్ల తరబడి కూడా ఆర్డర్స్ రాని పరిస్థితి, సొసైటీలు కూడా మూతపడిన పరిస్థితి. అత్యధికంగా యాదాద్రి, భువనగిరి జిల్లాల్లో 44 చేనేత సహకార సంఘాలు, 4 పవర్లూమ్స్ ఉన్నాయి. అందులో 12 సహకార సంఘాలు మాత్రమే యాక్టివ్ గా పనిచేస్తుండగా 5,000 మంది కార్మికులకు ఉపాధి దొరుకుతోంది. ఉద్దర ఇయ్యడం అవుతుంది. వీవర్లకు గిరాకీ లేదు, గిట్టుబాటు అయితలేదు. మాకు ఈ పని తప్పించి ఇంకో పని రాదు. 30 సంవత్సరాల సంది ఇదే వర్క్ చేస్తున్నా, ఇంట్లోనే లేస్తున్నాం, ఉంటున్నాం. ఒకసారి గిరాకీ వస్తుంది, ఒకసారి గిరాకీ వస్తుంది. ఇప్పుడు గిరాకీ లేక సుమారుగా 1 ఇయర్కి ఎక్కువ అవుతుంది. మాకు గిట్టుబాటు అయితలేదు, కార్మికులకు కూడా గిట్టుబాటు అయితలేదు. గిరాకులు లేక వాళ్ళని ఇబ్బంది పెట్టలేకపోతున్నాం. వాళ్ళకు వచ్చే పని ఇది తప్పించి ఇంకో పని రాదు. దానివల్ల వీవరు చాలా నష్టపోతుండు, మేము కూడా వాళ్ళ వల్ల నష్టపోతున్నాం. రాను ఈ బేరం ఉంటుందా లేదా అనేది తెలియదు, కానీ వీవరు చాలా కష్టపడుతుండు. దానివల్ల మేము కూడా వ్యాపారం చేయాలన్నా చేయలేకపోతున్నాం. మేము నగదు తెచ్చి ఉద్దరియాలంటే కూడా ఇబ్బందిగా అవుతుంది. గత నవంబర్లో 75 లక్షల రూపాయల పట్టుచీరలు టెస్కో ఖరీదు చేయగా 10 రోజుల క్రితం బిల్లులు క్లియర్ అయ్యాయి. కాంగ్రెస్ సర్కార్ వాటిని చెల్లించింది. అయినా ఇంకా 15 లక్షల ఖాదీ బిల్లులు పెండింగ్ లో ఉన్నాయి. ఇక సూర్యాపేట జిల్లాలో మొత్తం 3 సంఘాలు ఉండగా 150 నుంచి 190 మంది కార్మికులు దానిపై ఆధారపడి ఉన్నారు. ఆ 3 సంఘాలు కూడా ప్రస్తుతం మనుగడలో లేవు. ఎక్కువ శాతం ఉమ్మడి నల్గొండ జిల్లాలో సిల్క్, పట్టుచీరల ఉత్పత్తి కోసమే ఆర్డర్స్ ఇస్తున్నారు. బీఆర్ఎస్ పాలనలో రాష్ట్ర వ్యాప్తంగా బతుకమ్మ చీరల కోసం 280 కోట్ల రూపాయల బడ్జెట్ కేటాయిస్తే ఒక్క సిరిసిల్లకే 180 కోట్లు కేటాయించారు. మిగిలిన జిల్లాలకు అరాకొరగా కేటాయించారు. అయినా ఇంకా బతుకమ్మ చీరలు నిల్వలు మిగిలే ఉన్నాయి.
తాజాగా భువనగిరి జిల్లాలో 1,00,000 మీటర్ల ఆర్డర్ టెస్కో ఈ విద్యా సంవత్సరంలో సహకార సంఘాలకు ఆర్డర్ ఇచ్చారు. దానిని డీఈఓ ద్వారా డిఆర్డీఏ పొదుపు సంఘాల ద్వారా డ్రెస్సులు కుట్టి స్కూళ్లకు పంపిణీ చేశారు. ఆ బిల్లులు కూడా రావాల్సి ఉంది. ఉమ్మడి ఏపీలో చేనేత రంగం కుదేలైపోయిందంటూ గగ్గోలు పెట్టిన కేసీఆర్ తీరా అధికారంలోకి వచ్చాక నేతన్నకు తీరని అన్యాయం చేశారు. చేనేతకు ఉన్న ఆధారాన్ని కాస్త తెగేదాకా లాగేశారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి సారథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో టెస్కోకు మళ్లీ పునరుత్తేజం వస్తుందన్న ఆశాభావం వ్యక్తమవుతోంది. సీఎం రేవంత్ తమ గోడు అర్థం చేసుకుని తమ బాధలు తీర్చే విధంగా తగు చర్యలు తీసుకోవాలని, చేనేత రంగాన్ని తమను ఆదుకోవాలని నేతన్నలు విజ్ఞప్తి చేస్తున్నారు.